ఇంకెన్నాళ్ళు మామ ఇలా కారణాలు చెప్పుకుంటూ గడిపేస్తావు చెప్పు. సాంగ్ చేయమంటే కంప్యూటర్ లేదంటావు. కంప్యూటర్ ఏస్తే డా లేదంటావు. డా ఏస్తే ప్లగిన్స్ లేవంటావు. ఇంకెలా అన్నాలు? అబ్బే ఇలా లాభం లేదు. నీ కారణాలు మొత్తం క్రష్ చేసి కేకులో నవిలి పారేస్తా. యాక్చువల్లీ మన డాలో ఉన్న ఇన్బిల్ట్ ప్లగిన్స్ తోటే తుక్కు లేపి పారియచ్చు. మరి అలా ఎలా తుక్కు లేపి పారియాలో తెలుసుకోవాలంటే తెలుగులో మ్యూజిక్ టిప్లు అవడిస్తాడు మామ. ట్రిగర్స్ ఇస్తాడు, తీసుకో. ప్యూర్లీ డాలో వాడేదైతే ఇస్తాడో ఆ ప్లగిన్స్ నే మాత్రమే వాడి నేను ఒక అద్భుతమైన మిక్స్ డెలివర్ చెయ్యచ్చా అనే ఒక సందేహం మీలో ఉండటం అంత ఆశ్చర్యమేం కాదు. అయితే మన డాలో ఇన్బిల్ట్ గా ఇచ్చే ప్లగిన్స్ తోటే చాలా అంటే చాలా మ్యాజిక్ చేయొచ్చు మామ. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. అండ్ చిన్న స్పాయిలర్ ముందే ఇచ్చేస్తున్నాను. మీరు ఎంత అయితే అది యూస్ఫుల్ అనుకుంటున్నారో డెఫినెట్లీ దానికన్నా 10 రెట్లు ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. అయితే మనం అసలు ప్లగిన్ కూడా ముట్టుకోక ముందు ఆ విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి మామ. ఒక బ్యాడ్ మిక్స్ అనేది ఒక పర్టికులర్ ఈక్యూ ప్లగిన్ ఆర్ కంప్రెసర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లగిన్ వల్ల రాదు. ఎప్పుడు దయచేసి అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. సో యాక్చువల్లీ మన మిక్స్ లో జరిగే దూలు ఏంటంటే మేబీ మన వోకల్స్ దేనితో క్లాష్ అవుతా ఉండొచ్చు, లేదా లో ఎండ్ లో క్లారిటీ లేకుండా ఉండొచ్చు, లేకపోతే మనం పెట్టే రివర్బ్ ఇంటెన్షనల్ గా లేక మిక్స్ ను మొత్తం అది వెనక్కి తోస్తూ ఉండొచ్చు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు. అందుకని ప్లగిన్ మీద కాకుండా ప్రాసెస్ మీద కానీ మనం ధ్యాస పెడితే విల్ న్యాచురలీ బి ఏబుల్ టు డెలివర్ మచ్ బెటర్ మిక్సెస్. అయితే అగైన్ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను క్యూబేస్ లో చూపిస్తున్నంత మాత్రాన క్యూబేస్ ప్లగిన్స్ ఏ తోపు, లాజిక్ లో కాదు, ఏబిల్టన్ లో కాదు అని కాదు. FL Studio వాడినా ఏది వాడినా అన్ని ప్లగిన్స్ తోపే. అండ్ మోర్ ఓవర్ ఒక పర్టికులర్ డా ప్లగిన్స్ తోపు ఇంకోటి కాదు అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పాయింట్ ఏంటంటే అసలు ప్లగిన్స్ తో పనిగా ప్లగిన్స్ పాయింట్ కాదు, మనకి ఎలా చేయాలి ఎలా వాడాలి అన్నది వస్తే ఏ ప్లగిన్స్ వాడైనా మోర్ ఆర్ లెస్ సిమిలర్ అవుట్పుట్ మనం తెప్పించవచ్చు అనేది మన పాయింట్. సరే ఇంకా మన సెటప్ కి వచ్చేద్దాం. సో మన సెటప్ చూసుకుంటే గనక సో ఒక సింపుల్ సెటప్ ఇమాజిన్ చేసుకోండి. వేర్ యూ హ్యావ్ మేబీ లైక్ లీడ్ వోకల్ అండ్ సమ్ డబుల్స్ అండ్ హార్మోనీస్, ఒక కిక్, బేస్, స్నేర్, డ్రమ్ బస్, మ్యూజిక్ బస్ అండ్ నార్మల్ స్టీరియో. ఓవరాల్ మన మాస్టర్ స్టీరియో అవుట్ ఆర్ వాట్ ఎవర్ డిపెండింగ్ ఆన్ ద డా ఏదైతే అది ఇవే ఉన్నాయి అనుకుందాం. అండ్ ఒకే ఒక రూల్ తీసుకుందాం విచ్ ఇస్ ఓన్లీ మన డాలో ఉన్న ఇన్బిల్ట్ ప్లగిన్స్ మాత్రమే అన్నట్టు. అయితే ఇక్కడ మీరు మన మెయిన్ పాయింట్ అరే ఈ ప్లగిన్ తో నిజంగా అవుతాయా అని ఆశగా చూస్తారేమో. అవుతాయి గ్యారంటీ. ఇక్కడ యాక్చువల్ మిస్టరీ అది కాదు, బట్ బిగ్గెస్ట్ క్వాలిటీ జంప్ ఎక్కడ అవుతుంది అనేది తెలుసుకోవడం ఇస్ ఆర్ యాక్చువల్ మిస్టరీ. అంటే అది EQ లోనా అవుతుంది, కంప్రెషన్ లోనా, సాచురేషన్ లోనా, మాస్టరింగ్ లోనా చూద్దాం. సరే ఇంకా డాలోకి వెళ్ళిపోయే ముందు మన హెడ్ ఫోన్స్ ని తెచ్చేసుకుందాం. ఓకే మామ. సో ఫస్ట్ మనం వోకల్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే సో నా లీడ్ వోకల్స్ నేను సోలో చేస్తున్నాను. ఓకే ఇవి ఆల్రెడీ నేను వాడుతున్న ప్లగిన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్లగిన్స్ చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ మొత్తం ఓన్లీ క్యూబేస్ ప్లగిన్స్ తో రిప్లేస్ చేద్దాం. అండ్ లెట్స్ సీ ఎంత వరకు కాస్తుందో. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. నేను ఎందుకు ఇందాక అవే మనం ఇమాజిన్ చేసుకుని సెటప్ అన్నానంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ చిన్న మ్యాజిక్ చూసారా, మోస్ట్ ఆఫ్ ద సాంగ్ అసలు ప్లగిన్స్ లేవు ఫర్ ద మోస్ట్ పార్ట్. డిడ్ యూ సీ ఎక్కడో ఒకటి రెండు ఇక్కడ అక్కడ తప్పిస్తే ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇట్స్ జస్ట్ EQ అండ్ పానింగ్ అండ్ వాల్యూమ్ బ్యాలెన్స్ అంతే. వాటితో మోస్ట్ మ్యాజిక్ అయిపోతుంది. సో ఇందాక అన్నాను కదా ఫస్ట్ మ్యాజిక్ పాయింట్ అక్కడే. ఈవెన్ ఏ ప్లగిన్స్ పెట్టక ముందు కూడా ఈ బ్యాలెన్స్ అండ్ పానింగ్ ప్రాపర్ గా ఉంటే అండ్ EQ 75 to 80% ఆఫ్ ద మిక్స్ అయిపోయినట్టే. సరే ఇంకెక్కడ ఒక్కొక్కటిగా ఏ ఉన్నాయో చూద్దాం. మనకి ఫస్ట్ ఇక్కడ ఆటో ట్యూన్ ఉండేది. ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆటో ట్యూన్ ని క్యూబేస్ లోనే ఇన్బిల్ట్ గా ఇస్తున్న పిచ్ కరెక్ట్ తో రిప్లేస్ చేస్తున్నాను. నౌ లెట్స్ గో టు ద బస్, లీడ్ బస్, వోకల్ బస్ అని చెప్పాను కదా దాంట్లోకి. సో దీంట్లో ఫస్ట్ మనకి ఏముంది, Pro Q4 ఉంది మనకి. ఓకే ఇవి దాని సెట్టింగ్స్. ఇప్పుడు మనం దాని ఆల్టర్నేటివ్ గా ఏం తీద్దాం తెలుసా, ఫ్రీక్వెన్సీ అనే ప్లగిన్ తీద్దాం. సో రఫ్లీ దానిలాంటి సెట్టింగ్స్ దీంట్లో పెట్టేస్తాను. ఇవన్నీ సేమ్ ఎగ్జాక్ట్లీ హర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడే పెట్టేస్తాను. దాని తర్వాత DB ఎంత అయితే ఉందో అది ఎగ్జాక్ట్ గా అంత పెట్టేస్తాను. Q ఎంత ఉందో కూడా అది ఎగ్జాక్ట్ గా అంత పెట్టేస్తాను. సి ఎంత క్రేజీ చూసారు ఇది. లైక్ బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ బ్రో, మనం ఏ ప్లగిన్ వాడినా ఏది వాడినా మెయిన్ ఫంక్షన్స్ ఒకటే ఉంటాయి అనమాట. సో ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికే నేను ఇది చేస్తుంది. కాపీ పేస్ట్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తాము. సో ఇఫ్ యూ అబ్జర్వ్ బేసిక్లీ మనకు ఆల్మోస్ట్ అందులో ఎలా అయితే ఉందో సేమ్ కైండ్ ఆఫ్ EQ దీంట్లో కూడా వచ్చింది. ఎనీవే లెట్స్ జస్ట్ రిప్లేస్ Pro Q4 విత్ దిస్ వన్. ఓకే సో Pro Q4 తోటి దీన్ని రిప్లేస్ చేస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ మనకు ఉండేది సిల్క్ వోకల్ అన్న ఒక ప్లగిన్. సరే ఇక్కడ మనకి ఇది బేసిక్లీ ఏం జరుగుతుందంటే మల్టిపుల్ ప్లేస్ లో డైనమిక్ EQ అనేది జరుగుతుంది. సరే మనం డైనమిక్ EQ అనేది ఇలాంటి ప్లగినే ఉండి వాడాల్సిన అవసరం లేదు. సో దానికి కూడా అగైన్ నేను ఏంటంటే ఓన్లీ స్టెయిన్బర్గ్ లోనే తీస్తున్నాను
తీసుకున్నాను ఏ ప్లగిన్స్ అయినా, విచ్ మీన్స్ స్టెయిన్బర్గ్ అంటే ఓన్లీ డిఫాల్ట్ క్యూబేస్ ప్లగిన్స్ అన్నట్టు, మీ డాలో మీ ఓన్ వే ఉండొచ్చు. బట్ ఫ్రీక్వెన్సీ అనే ప్లగిన్ లో తెస్తే ఇది కూడా ఉంది నాకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైనమిక్ అని ఉంది కదా, డైనమిక్ మోడ్ లోకి వెళ్ళిపోతే ప్రతిదీ డైనమిక్ ఎక్కువ అయిపోతుంది. సో అందాక మనకి పని జరగడానికి మనం లెట్స్ లోడ్ అప్ సమ్ ప్రీసెట్ అండ్ సీ విచ్ ప్రీసెట్ వర్క్. ఓకే, సో దిస్ వన్ సీమ్స్ ఫైన్ టు మీ. సో ఈ ప్రీసెట్ లోని ఐఎమ్ జస్ట్ యాక్టివేటింగ్ ద డైనమిక్ మోడ్. సో ఇప్పుడు చూడండి ఇది ఎంత సిమిలర్ గా ఉందో ఆ సిల్క్ వోకల్ కి. సో ఇప్పుడు ఇది ప్లే చేస్తున్నాను. ఓకే, నౌ సిల్క్ వోకల్. అందుకే చెప్పేది అన్ని ఈ ప్లగిన్ ఉంటేనే అవుతుంది అనేది పెట్టుకోకంటారా బాబు అనేది. కానీ ఇంకా డీప్ గా వెళ్తే గంట పడుతుంది ఇక్కడ అన్ని ఒకటి కెలుక్కొని చేయడానికి. సిల్క్ వోకల్లో ఒక సింపుల్ నాబ్ జుబ్ అని తిప్పితే అయిపోతుంది. సో దట్ ఈస్ వేర్ ప్లగిన్స్ ఆర్ యూస్ఫుల్. అంతేగాని అది ఉంటే కానీ పని అవ్వదు కైండ్ ఆఫ్ ప్లగిన్స్ ఏవి ఉండవు. నిజంగా అదే కేసు అయితే మరి ఈ ప్లగిన్స్ అని లేకముందు మిగతా వేరు వాళ్ళకి మిక్స్లు చేసేవారు. మరాలంటే అందరు అదోలా అలా చేసి ఉంటారు. సో యూ కూడా థింక్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ ఇంకో థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సిల్క్ వోకల్కి ఒక డైనమిక్ థింగ్ కూడా ఉంది. నేను ఇక్కడ ఏం చేశాను, డైనమిక్స్ కూడా కొంచెం యాడ్ చేశాను. సో లెట్స్ ట్రై టు యాడ్ దట్ ఆల్సో. సో సిల్క్ వోకల్ రిప్లేస్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ ఒకటి పెట్టడమే కాకుండా నేను ఇంకో కంప్రెషన్ కూడా తీసుకోవాలి. సమ్ వెరీ ఈజీ సార్ట్ ఆఫ్ కంప్రెషన్ ఏదో చూద్దాం. ఓకే, ఇన్ కేస్ మీకు ఆర్వాక్స్ అనే ప్లగిన్ తెలిస్తే కనుక ఇది కైండ్ ఆఫ్ దానికి ఆల్టర్నేటివ్ అనమాట. ఓకే, ఎనీవే లెట్స్ డైల్ ఇన్ ద కంప్రెషన్. పెట్టకే ఓ నా ఎగరేయడానికి పుట్టానే ఓ నా ఓకే, అట్ దిస్ పాయింట్ లెట్స్ జస్ట్ గో అవుట్ ఆఫ్ సోలో. ఎందుకంటే నేను సోలో మీకోసాన్ని క్లియర్ గా వినపడతాను పెడుతున్నాను, కానీ అలా సోలోలో మిక్సీలు చేయకూడదు. యాక్చువల్లీ అలా చేస్తే మీకు కాంటెక్స్ట్ ఉండదు మనం ఏం చేస్తున్నాం అనేది. సో లెట్స్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ సోలో అండ్ లెట్స్ జస్ట్ సీ హౌ ఇట్ సౌండ్స్. నన్ను అడ్డు పెట్టకే ఓకే, a little better. Still there are more things. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఇట్స్ అన్ అనలాగ్ స్టైల్ ఈక్యూ అండ్ దీంట్లోనే కొంచెం టోన్ ఈక్యూ మనం చేస్తున్నాం. లెట్స్ ట్రై టు డూ ద సేమ్ విత్ క్యూబేస్. నేను ఈ కోసం పుట్టానా ఓ నన్ను అడ్డు పెట్టకే ఓ ఎగరేయడానికి. ఓకే, దట్ ఈస్ డీసెంట్ ఫర్ మీ. సరే, ఇకపోతే నెక్స్ట్ ఏముంది? వీ హ్యావ్ అనదర్ సెట్ ఆఫ్ కంప్రెషన్. ఓకే, లెట్స్ డూ అనదర్ సెట్ ఆఫ్ కంప్రెషన్. సో ఇప్పుడు దేనికి వెళ్దాం? మేబీ లెట్స్ గో ఫర్ వింటేజ్ కంప్రెషన్. ఓకే, దీంట్లో కూడా లెట్స్ జస్ట్ లోడ్ అప్ సమ్ ప్రీసెట్. చూడండి, మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ప్రీసెట్స్ లోడ్ చేసి కూడా వీ కెన్ స్టిల్ గెట్ గుడ్ క్వాలిటీ సౌండ్. ఎందుకంటే మీకు జడ్జ్మెంట్ ఉండాలి ఏది సరిగ్గా ఉందా లేదా. నేను ఇప్పుడు ప్రీసెట్స్ పెట్టినా కూడా ఆల్వేస్ కీప్ ట్వీకింగ్, అది నా తగ్గట్టు ఉందా లేదా అనేది. సో ఎనీవే లెట్స్ సీ. నేను ఈ కోసం పుట్టానా ఓ నన్ను అడ్డు పెట్టకే. ఓకే, సో నేను ఆ మాత్రం చిన్న గ్లూ కోసం ఇది వాడుతున్నాను. నౌ వీ హ్యావ్ మల్టీ బ్యాండ్ కంప్రెషన్. వీ హ్యావ్ అ మల్టీ బ్యాండ్ కంప్రెషన్. లెట్స్ సీ విచ్ వన్ వుడ్ వర్క్ ఫర్ us and we can start tweaking from there. Okay, but too harsh. Okay, that works fine for me. And then we have some saturation. Okay, let's go to this. Okay, bit more high అయిపోతుంది, bit more saturation అయిపోతుంది. So let's reduce. At this point I'm observing something which is కొంచెం మరీ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు గెట్ డిఎస్ఆర్ నౌ. అగైన్ ఇందాక వాడిన ప్లగిన్స్ ఆ ప్రాబ్లం రాలే, బికాస్ మేబీ సమ్ ఆఫ్ దోస్ ప్లగిన్స్ సాల్వ్డ్ ఇట్ ఆటోమేటిక్లీ. మేబీ సిల్క్ వోకల్ ఆర్ సంథింగ్ సాల్వ్డ్ ఇట్, కానీ సాల్వ్ చేయలే కనుక. ఇప్పుడు నేను ఎలా కనిపెడుతున్నాను ఒకటి, దట్ ఈస్ హౌ యూ గెట్ అ గుడ్ రిజల్ట్. ఈ జడ్జ్మెంట్ లేకపోతే మనం ఏ ప్లగిన్ వాడినా సరిగ్గా రాదు. ఎనీవే లెట్స్ డూ ద డిఎస్సింగ్. ఇక్కడ మనకి I've used some plate reverb here. Okay, maybe this thing should work for now. ఇక్కడ plate reverb preset ఉంది, సో ఐఎమ్ లోడింగ్ దట్ అప్. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఏంటంటే మిక్స్ నాబ్. ఇది సెండ్ లో వాడితే 100% లో ఉండాలి, లేకపోతే తక్కువలో ఉండాలి. ఎందుకు ఏంటి, దర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ దట్ విచ్ ఐ టాక్ అబౌట్ ఇన్ మై 3-month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఎందుకంటే అది ఎందుకు ఏంటి అనే కాంటెక్స్ట్ అంతా నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఈ వీడియో 2 గంటలు ఉంటుంది. సో లెట్స్ జస్ట్ రిమెంబర్ దట్. ఒకవేళ అది రిటర్న్ ఒక ఇన్సర్ట్ మీద వాడితే డోంట్ హ్యావ్ ద మిక్స్ అట్ 100% అన్లెస్ యూ వాంట్ సంథింగ్ లైక్ దట్ ఫర్ సమ్ రీజన్. Okay, now we have the reverb too. Let's also switch on scents.
ఓకే, నా ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. లెట్స్ కమ్ టు కిక్ అండ్ బేస్ ఫర్ ఎగ్జాంపుల్. సో బేస్లో దేనికన్నా ఆల్రెడీ ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టున్నాయి. ఓకే, దీనికి ఇప్పుడు ఏంటి ట్రాక్ స్పేసర్ పెట్టుంది అంటే ఏంటి, కిక్ వచ్చిన ప్రతిసారి జస్ట్ ఆ కిక్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఇది తొక్కుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని నేను మల్టీబ్యాండ్ కంప్రెషన్ తో రిప్లేస్ చేయొచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ట్రాక్ స్పేసర్, బట్ వై నాట్ యూజ్ అ మల్టీబ్యాండ్ కంప్రెషన్. సో వెళ్దాం ఇక్కడికి, మల్టీబ్యాండ్ కంప్రెషన్, సైడ్ చైన్, కిక్ భయ్యా ఎక్కడ దాచావు. ఓకే కిక్, ఓకే వెరీ గుడ్. ఇవన్నీ లెట్స్ స్విచ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ఇది ఎక్కడ ఉంది, 150 షుడ్ బి ఫైన్ ఫర్ నౌ. అండ్ ట్రాక్ స్పేసర్ ఆపేద్దాం అండ్ లెట్స్ సీ. Again, I just used Cubase one and it still works now. Okay, ఇది ఇంకా ఆఫ్లోనే ఉంది. ఓకే, నా నెక్స్ట్ ఇంకా దేనికి వెళ్దాం. ఇందాక డ్రమ్ బస్ అన్నాను కదా, డ్రమ్ బస్ లోకి వెళ్దాం. ఏమున్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏముంది డ్రమ్ బస్ లో, ఇక ఏ ప్రాసెసింగ్ లేదు. ఓకే, కంప్రెషన్ ఉంది, న్యూ కంప్రెషన్, బేసిక్లీ ప్యారల్ కంప్రెషన్ ఉంది. ఓకే, సో ప్యారల్ కంప్రెషన్ లోని మనం ఏదైతే చేసామో అది ఇప్పుడు ఓన్లీ యూజింగ్ Cubase ప్లగిన్స్ మళ్ళీ ట్రై చేద్దాం. అది చాలా హెవీ కంప్రెషన్ చేసాం వేర్ ఇట్ షుడ్ నాట్ సౌండ్ గుడ్ అన్నట్టు. సో దాని మీద ఇక్కడ ప్రోక్యూలో ఏం చేసాం, ఓకే లోస్ అండ్ హైస్ పెంచాం. బట్ అగైన్ సి అది నార్మల్ ఈక్యూ ప్లగిన్. సో అందాక ప్రోక్యూ వాడుతున్నాను, బట్ ఐ థింక్ బై దిస్ పాయింట్ యూ అండర్స్టాండ్ దట్ ఈ ప్లేస్ లో నేను ప్రోక్యూ కాకుండా ఏ ఈక్యూ ప్లగిన్ వాడున్నా కూడా పని జరగద్దును. మనం ఏం చేద్దాం అంటే అది ఎంత అవసరం అంతే తెద్దాం మనం. ఓకే, సో ఓకే పర్ఫెక్ట్. సి, సో ఇప్పుడు దీన్ని కూడా మనం రిప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా లెట్స్ జస్ట్ ప్లే ద హోల్ మిక్స్ నౌ. ఓకే, నౌ అక్కడ కొన్ని ఇష్యూస్ ఏవైతే వోకల్స్ లో ఉన్నాయో విచ్ ఇస్ వాట్ ఐ వుడ్ బి ఫిక్సింగ్ అనమాట. ఇఫ్ ఐ వాజ్ రియలీ యూజింగ్ ఓన్లీ దిస్ ప్లగిన్స్ ఐ వుడ్ బి ఫిక్సింగ్ దోస్. బట్ ప్రాబ్లీ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ వాచింగ్ దస్ ఆల్రెడీ బాగానే ఉంది కదా, అరే ఎలా వచ్చినా చాలా బాబు అవుట్పుట్ అనుకున్నట్టు మీరు ఉండొచ్చు. బట్ ఐమ్ యూజింగ్ ఓన్లీ Cubase ప్లగిన్స్, రైట్? సీ హియర్, ఓన్లీ Cubase ప్లగిన్స్, ఇంకేవి కాదు, ఇట్స్ జస్ట్ Cubase ప్లగిన్స్. ఐ థింక్ ఫైనల్ టచ్ గా మనం ఒకసారి మాస్టరింగ్ సంగతి కూడా చూసేద్దాం. సో ఇప్పుడు మనకి హౌ ఆర్ వి సీయింగ్ థింగ్స్, లెట్స్ సీ వేర్ ద లౌడ్నెస్. Okay, around -17.5 ఉంది. First of all, let's fix things. అగైన్ జస్ట్ లైట్ టోనల్ థింగ్స్ చేంజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎక్కువ చేంజ్ చేయకూడదు, అంటే ఎక్కువ చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుందంటే మనం దెబ్బేస్తాం అని అర్థం. ఓకే, నెక్స్ట్ లెట్స్ ఆల్సో పుట్ సమ్ లైట్ కంప్రెషన్. అగైన్ ఇవన్నీ ఇదే చైన్ లానే వాడాలని కాదు, మీకు రఫ్ గా చూపించడానికి నేను రఫ్ గా అలా అన్ని పెడుతున్నాను. ఓకే, ఇది వాడకపోతే ఇంకా దెబ్బ కరెక్ట్ గా వస్తుంది, కరెక్ట్ గా రాదు అన్నట్టు కాదు. Okay, we have some light compression here. ఇప్పుడు దీనితో పాటు let's also add some limiting so that we get that loudness. Decrease your volumes a little bit because it is going to get a little loud now. Okay, now as you can see we have around -8, which is perfect. I mean, I would say it's cool. With that we have a finished track now, and that is what you can achieve with just inbuilt plugins in any DAW anamata. So I hope this was helpful to you at all. ikkada na intentional entante meeku the concept that ee plugin untene work avutadi, aa plugin untene work avutadi ani oka mooda nammakam edaithe undo danni చీల్చి అవతల పారేయాలి is what my intention is with this video. If you do feel that at this moment, నిజమేరా నా డాలో ఉన్న ప్లగిన్స్ వాడుకోవడం బాగానే తేవచ్చు అయితే అని మీకు ఫీలింగ్ వచ్చిందంటే then I would consider myself succeeded for this video at least. If you think that you want an in-depth understanding of all of that, there is a 3-month mixing mentorship that I do. Every 3 months ఒక బ్యాచ్ రన్ చేస్తూ ఉంటాను. If you're interested, you can just text me on Instagram. If I'm taking up any applications, I'll take you into that batch itself. లేదు అంటే I can take you into the next batch కూడా. సరే అయితే ఇంక ఇవే కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కూడా అవి కమెంట్ సెక్షన్ లో పెట్టండి, అండ్ ఐల్ మేక్ వీడియోస్ అబౌట్ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ. వచ్చేవారం మళ్ళీ కలుద్దాం.